అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రులు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో స్టే విధించిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేదా హైకోర్టులో తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా అనే దానిపై చర్చించనున్నట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను పూర్తిగా అధ్యయనం చేసి న్యాయ నిపుణుల సూచన మేరకు తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, మనం చూసాం ఎడతెరపి లేని వాదనలు ప్రతివాదనలు నిన్న మొన్న హైకోర్టులో వచ్చినటువంటి అన్ని కూడా మనం చూసాం. బీసీ ప్రజలందరికీ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కు సంబంధించినటువంటి అంశం మీద పాజిటివ్ తీర్పు వస్తుంది, ఎన్నికలు సజావుగా జరుగుతాయన్నటువంటి ఆశాభావాన్ని అందరు కూడా ఎదురు చూశారు. మొన్న షెడ్యూల్ రిలీజ్ అయిన విషయం తెలిసే నిన్న నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఒక పక్క నోటిఫికేషన్ రావడంతో నామినేషన్స్ కూడా చాలా మంది ఎంపీడీసీ జెడ్పీడీసీ పోటీ చేసే వాళ్ళు కొంతమంది వేయడం కూడా జరిగింది. అయితే నిన్న ఈవినింగ్ ఎప్పుడైతే హైకోర్టు ఈ రకంగా తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ఇప్పుడు అందరు కూడా ఎదురు చూసినటువంటి 42% రిజర్వేషన్ అనేది తాత్కాలికంగా బ్రేక్ పడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైకోర్టు చాలా క్లియర్ కట్ గా చెప్పింది. నిన్న మొన్న దాదాపు 5 గంటల చొప్పున మొత్తం పిటిషన్ల తరపున వాదనలు విన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున వాదనలు కూడా ఎడతెరిపి లేకుండా విన్నట్టు పరిస్థితి కూడా మనం చూసాం. అటు మాధవరెడ్డి వేసినటువంటి పిటిషన్ కానీ కొంతమంది ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. బీసీ లీడర్లు కూడా కొంతమంది ఇంప్లీడ్ అయ్యారు. తీర్మాన్ మల్లన్న గారిని, ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా పదుల సంఖ్యలో ఇంప్లీడ్ అయ్యి మొత్తం కూడా ఇది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ అనేది ఎట్టకేలకు నోటు దాకా వచ్చాయి. ఇప్పుడు ఎవరు కూడా అడ్డుపడద్దు, విత్డ్రా చేసుకోవాలని కూడా వాళ్ళు చాలా కాలంగా అపీల్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అది ఇవన్నీ కూడా ఏవి పరిగణలో తీసుకోలేదు. చివరికి అన్ని వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఒకటే చెప్పింది, గవర్నర్ ఆమోదం తెలపలేదు కదా, ఎందుకు మరి అడావుడిలో మీరు షెడ్యూల్ ఎలా రిలీజ్ చేస్తారు అన్న విషయం కూడా ప్రధానంగా ప్రశ్నించింది. అదే సమయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని స్టే విధించడమే సరైందంటూ హైకోర్టు ధర్మాసనం ఆ రకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి అంశాలు కనీసం 2-3 ఆప్షన్స్ గా మనకు కనిపిస్తున్నాయి. ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో దాన్ని వెకేట్ చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ మేఘాల మీద స్టే ఎత్తేయమని కోరితే నిజంగా స్టే ఎత్తేస్తుందా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. దానికి కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మనం విన్నాం వాదనలు ఇవన్నీ విన్న తర్వాత ఎందుకు స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. అదే సుప్రీంకోర్టుకు వెళ్తే స్టే వెకేట్ చేయడం కోసం కూడా ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయాల్సి వస్తుంది. గతంలో బీహార్ లో కావచ్చు, లేదంటే యూపీలో కావచ్చు, ప్రజెంట్ మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా అక్కడ నడుస్తుంది రిజర్వేషన్ సంబంధించి. గతంలోనే చెప్పింది సీలింగ్ 50% నుంచి స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి వీలు లేదని కూడా చాలా రకాల కమిషన్లకు సంబంధించినటువంటి కూడా చెప్పింది. కృష్ణమూర్తి కమిషన్ కావచ్చు, భూసాని కమిషన్, ఇట్లా చాలా రకాల కమిషన్ రిపోర్ట్లను కూడా చూసడం జరిగింది. అయితే స్టే వెకేట్ చేసేంత రిస్క్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆడికి వెళ్లి చేతులు కాల్చుకుంటుందా, లేదంటే ఇప్పుడు మొత్తం అధ్యయనం చేసి న్యాయ నిపుణులతో అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం జరుగుతుంది ఈ రోజు మొత్తం కూడా. నిన్న ఈవినింగ్ బట్టి విక్రమార్క అదే 10 మంత్రులు నిన్న గాంధీ భవన్ లో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం విన్నాం. దీని మీద పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా మేము 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఇప్పటికీ ఇవ్వదలుచుకున్నామంటే పార్టీ పరంగా ఇవ్వదలుచుకున్నారు అనేది వాళ్ళు ఇంటెన్షన్ వచ్చేలాగా మాట్లాడిన పరిస్థితి అయితే మనం ఉన్నాం. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వులను పూర్తిగా అధ్యయనం చేసి న్యాయ నిపుణుల సూచనలు మొత్తం కూడా తీసుకుని తదుపరి కార్యాచరణను త్వరలోనే వెల్లడించేందుకు ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశం అయితే ఉంది. సీఎం అయితే చాలా క్లియర్ కట్ గా చెప్తూ వస్తున్నారు,
మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% రిజర్వేషన్ ను ఇచ్చి తీరుతాము, అది ఏ రకంగానైనా అని. ఎందుకంటే గతంలో 3 బిల్లులు ఇక్కడ ఆమోదం పొంది తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి పరిస్థితి ఒకటైతే, గవర్నర్ దగ్గర కూడా ఒకటి పెండింగ్. గవర్నర్ కనుక ఆమోదం చేసుకుంటే ఇప్పుడు ఇది సజావుగా కొనసాగేది. కానీ గవర్నర్ ఆమోదం జరపకపోవడం కూడా ఇక్కడ రాజకీయ కుట్ర దాగి ఉందనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తోంది. ఎందుకంటే గవర్నర్ అనే వాళ్ళు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉంటారు, అందులో బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారనేది ఇక్కడ బహిరంగ రహస్యం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే ఆరోపణ చేస్తుంది. అందుకనే మీరు బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. బీజేపీ కూడా మనం విన్నాం, రామచంద్రరావు కూడా ఈ హామీ ఇచ్చింది మీరు, కామారెడ్డి డిక్లరేషన్ లో అన్ని రకాల ఎలక్షన్స్ లో హామీ ఇచ్చింది మీరు, చేసింది మీరు, బిల్లు ఆమోదం పొందింది మీరు, అన్ని చేసిన తర్వాత మా మీద ఆరోపణ చేస్తే మేము ఎట్లా ఉంటామని కూడా వాళ్ళు అన్నారు. అది చేల్చుకోవాల్సింది మీరు, ఫైట్ చేయాల్సింది మీరు అని బీజేపీ చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కూడా మనం విన్నాం, ఈ ముమ్మాటికి మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, 42% రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థలో సాధ్యం కాదు. మేము గతంలో సుప్రీంకోర్టు దాకా వెళ్లి చేతులు కాల్చుకున్న విషయం కూడా మాకు గుర్తుంది. మీరు కనీసం అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, బీజేపీని, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలని తీసుకెళ్లి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, వెళ్దాం. అపాయింట్మెంట్ తీసుకోకుండా రాజకీయం, మీ సొంత రాజకీయం చేసి చేయడం కోసం, మీ అధిష్టానాన్ని మెప్పించుకోవడం కోసం ఇట్లాంటి చేయడం అనేది సరైనది కాదు అనేది వాళ్ళ ఆరోపణ చేస్తున్నటువంటి అయితే ఉంది. బట్ ఏదైనా కూడా ఇప్పటికైనా ఇబ్బంది ఏం లేదు, మేము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాం ఢిల్లీకి రావడానికి. ఆడ పెద్ద ఎత్తున అక్కడే ఉన్నాం, బొట్టవాపు చేద్దాం, ఇచ్చేదాకా అక్కడే అవసరమైతే పాలన అక్కడి నుంచి కొనసాగించండి అని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో అది స్టే విధించడం, ఆ స్టేని వెకేట్ చేయడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళడమా, లేదంటే 6 వారాల దాకా వెయిట్ చేయడమా. ఎందుకంటే చెప్పింది 6 వారాలు ఆపేసింది, మళ్ళా 6 వారాల తర్వాతనే మళ్ళీ దీని మీద ఉండాలి. అంటే ఈ 6 వారాలు 8 వారాల దాకానే ఎలక్షన్స్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిపోతుందని తెలిసే వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని మొత్తం ప్రాసెస్ ఉంది. ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో, నామినేషన్ వేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళది క్యాన్సిల్ అవుతాయి, అది చెల్లుబాటు కాదు అని కూడా నిన్న ఒక గెజెట్ కూడా రిలీజ్ చేసింది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది నిలిపివేసినట్టుగా అఫీషియల్ గా చెప్పేసింది. బట్ ఏదైనప్పుడు కూడా అంటే నరేంద్ర, అంటే ప్రభుత్వం ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే గత రిజర్వేషన్ ప్రకారం ముందుకు వెళ్లే అవకాశం ఉందా? ఎస్ సందీప్, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్ల క్రితం ఎలక్షన్స్ నిర్వహించినప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఫైట్ చేసి చివరికి అది సాధ్యం కాక 23% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. ఇప్పుడు అదే 23%తో వెళ్ళడం అనేది సరైనది కాదు. మేము ఇచ్చింది 42% రిజర్వేషన్ కోసం హామీ ఇచ్చాము రాష్ట్ర ప్రజలకు, బీసీలకు. కనుక అది సాధించుకున్న తర్వాతనే ఎన్నికలు నిర్వహించుకోవాలన్నట్టు ఆలోచన కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు చెప్తున్నారు. అత్యధిక మంది కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పార్టీ పరంగా 42% కాదు 50% ఇచ్చుకుందాం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఓసీ జనరల్ సీట్లలో మళ్ళీ అగ్రవర్ణాలు పోటీ చేస్తుంటే అప్పుడు మేము దాన్ని తట్టుకోవడం కుదరదు, దాంట్లో అప్పుడు మళ్ళీ అందరూ కూడా ఇతర సామాజిక వర్గాలు గెలుస్తాయనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా ఉంది. కనుక ఇవన్నీ సత్యం కాదు కనుక 42% రిజర్వేషన్ బీసీలకు ఆయా ప్రాంతాల్లో అలాట్ చేసిన తర్వాత ఎలక్షన్ పోవాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అందుకనే సీఎంతో ఈ రోజు కీలక భేటీ ఉంది. బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిలి శ్రీహరితో పాటు డిప్యూటీ సీఎం కూడా పాల్గొంటారు. సీఎంతో మహేష్ కుమార్ గౌడ్ కూడా అందరూ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకోవాలి, ఈ మొత్తం నోటిఫికేషన్ ఎప్పుడైతే ఆపేసినామో ఇక ఫర్దర్ గా 6 నుంచి 8 వారాల పాటు ఆగి ఈ మొత్తం తుది తీర్పు వచ్చేదాకా ఆపిన తర్వాత ఎలక్షన్ పెడదామా, అంటే ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత, జనవరిలో ఉంటాయి మేబీ. ఇక లేదు అంటే ఇప్పుడు స్టే ఎగట్ చేయడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళడం, మళ్ళీ అక్కడ కూడా అడ్వకేట్స్ తో, ఖరీదైన అడ్వకేట్స్ తో మాట్లాడించడం, అదంతా ప్రాసెస్ ఉంటుంది. అది కూడా ఒప్పుకుంటుందని గ్యారంటీ లేదు. స్టే వేకెట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ నోటిఫికేషన్ చేయాలి, మళ్ళీ కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది, సుప్రీంకోర్టులో కూడా ప్రతివాదులు. ఇదంతా ఇష్యూ లాంగ్ ప్రాసెస్ జరిగే అవకాశం తోటి 6 వారాల దాకా ఆగడమే సరైనటువంటి వాదనగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారాలు
ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలిగా తుది తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఎక్కువ మంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాం. కనుక నిన్న మనం చూసాం ప్రభుత్వం తరఫున ఈడీ సుదర్శన్ రెడ్డి వాదనలు గట్టిగానే వినిపించారు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ దాని సాధ్యం కాదు, సీలింగ్ ఉంది 50%. ఎందుకంటే ఎస్సీలకు ఎస్టీలకు పోను మన ఈడబ్ల్యూఎస్ 10% పోను, ఇక 50% దాటిపోతుంది కాబట్టి 42% ఇస్తే కనుక సాధ్యం కాదని కూడా చెప్పింది. అందుకనే హైకోర్టు ఈ రకంగా స్టే ఇచ్చిందని చూడాలి. భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగేటువంటి బీసీ మీటింగ్ లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుందనేది మనకు మధ్యాహ్నం తర్వాత ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.